శరీరాయ గుణమండితాయ గుణే. హలో హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వినాయక చవితి అని ఒక వీడియో అయితే టైప్ చేశాను. ఇక్కడ వీడియో అయితే మనకి ఫుల్ కలర్ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ సూపర్ వీడియో అయితే ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితి అనేది కదా దగ్గర అయితే సెప్టెంబర్ 7 అయితే ఉంటుంది. అందుకే ఈ వీడియో చేశాను. ఇప్పుడు వినాయక చేస్తాను, ఫుల్ వీడియో చూడండి. కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చుంటాను, లేదా సపరేట్ లింక్ కూడా ఇచ్చిన క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడొచ్చు. ఇప్పుడు వినాయక చేస్తా అంటే మన ఛానల్కి కొత్తగా అయితే ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకటి లైక్ అయితే చేయండి, ఇంకా ఇన్స్టాగ్రామ్కి వచ్చిన చూసి లైక్ చేయండి. ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను ఇక్కడ బీట్ మార్క్ అనేది బీట్ మార్క్ ప్లస్ షేక్ ఎఫెక్ట్ అయితే చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో చూసి డౌన్లోడ్ చేసుకొని, మీకు ఫోటోస్ కావాలి కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, నేను క్లిక్ చేయండి బీట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ లోగో అయితే ఉంటుంది. ఇక్కడ లోగో నేను చేస్తాను అంటే మీరు క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేయండి. ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేసి మీ లోగో అయితే పెట్టుకోండి. పైన చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా 0 సెకండ్స్ 5 మిల్లీ 0 సెకండ్స్ 3 మిల్లీ సెకండ్స్ మీద ఆగి మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సింపుల్గా ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఇట్లా ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మనం మొత్తం ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ బీట్ మనం మొత్తం ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను 3 ఫొటోస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అయితే కాబట్టి 3 ఫొటోస్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, నేను 3 ఫొటోస్ పెట్టాను. మీ బీట్ మనం మొత్తం చేసుకునే వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను బీట్ మార్క్ మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చెప్పేస్తాను. అప్పుడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సెకండ్ అయితే చెప్తాను, సెకండ్ టైం అయితే చెప్తాను. సెకండ్ టైం చూసి మీరు అక్కడైతే ఫోటో డిలీట్ చేసేయండి. మీరు సపోజ్ మీరు ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేయండి, ఇక్కడ ఫోటో డిలీట్ చేసేయండి. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6 సెకండ్స్ 1 మిల్లీ సెకండ్ మీద వచ్చి ఫోటో అనేది ఏదైతే ఉంటుంది మీది ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏ ఫోటోస్ అని పెట్టదండి, డిలీట్ చేసి పెట్టి డిలీట్ చేసేయండి. ఇక్కడ నేను ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అది ఆ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ని అయితే మీరు కాస్త ఇది చేసుకొని ఇక్కడ హ్యాపీ వినాయక చవితి అనేది ఉంటుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ షేక్ అవుట్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షేక్ అవుట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే చిన్నగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 0 సెకండ్స్ 20 మిల్లీ సెకండ్స్ మీద ఆగి చిన్న ఫోటో ఏదైతే ఉంటుందో దానికి క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఏదైతే చిన్నగా ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేయండి. సేమ్ అట్లీ బీట్ మనకు మొత్తం మీకు సెకండ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి కూడా పేస్ట్ చేసేయండి. ఏదైతే చిన్నగా ఉంటుంది చూడండి, ఇక్కడ బీట్ మార్క్ అనేది చిన్నగా ఉంటుంది. ఒక సెకండ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి సెకండ్ కూడా లేదు, మిల్లీ సెకండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరేం చూస్తారంటే మీరు ఇంకొకటి చెప్తాను చూడండి, ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో ఇంకోటి అయితే ఉంటుంది. ఇక్కడ ఎండింగ్లో అయితే ఇంకో 2 అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా ఉంటుంది. ఇక్కడ దీన్ని కూడా సేమ్ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అయితే కాపీ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ చిన్నదానికి అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఎడిటింగ్ అయితే ఈజీగా అవుతుంది కాబట్టి ఫస్ట్ చిన్నదాన్ని అయితే చేసుకోండి. చిన్న ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకోటి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకైతే చిన్నగా అయితే చేసుకోండి. ఇక్కడ చిన్న ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మీరైతే బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ అవుట్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ షేక్ అవుట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఏదైతే ఉంటుంది కదా లాస్ట్ ఫోటో అనేది కలర్ఫుల్గా అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సేమ్ కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏదైతే మిగిలిన ఫొటోస్ అయితే ఉంటుంది, బిగ్ ఫొటోస్ అనేది పెద్ద ఫొటోస్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అన్ని ఫొటోస్కి అయితే ఈ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పెద్దగా ఏదైతే ఉంటుందో అదన్నీ మిగతా రిమైనింగ్ ఫొటోస్ అనేది పేస్ట్ చేసేయండి. ఇక్కడ అన్ని దానికైతే ఇట్లా సేమ్ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బీట్ మార్క్ మొత్తం అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ సేమ్ అన్ని ఫొటోస్కి అయితే సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్ని క్లిక్ చేయండి, ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసేయండి. ఇప్పుడు మీరేం చేస్తారని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఉంటుంది ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ మీకు ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇక్కడ 6 సెకండ్ 1 మిల్లీ సెకండ్ మీద వచ్చి ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ మనకి
ఇప్పుడు ఏం చేస్తాంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మీరు ఫోటో అనేది గ్యాప్ అయితే పెట్టుకొని ఈ ఫోటో ఎక్స్ట్రా ఫోటో అనేది చేయండి. ఇది కూడా నేను ఇస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసి డౌట్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియో అయితే అయిపోయినది, ఎక్స్పోర్ట్ చేసేయండి.